మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మహానాడు ప్రాంత ప్రజల దశాబ్దాల కలను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నెరవేర్చారు. గత ఎన్నికల ప్రచారంలో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా మంత్రి నారా లోకేష్ కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తాడేపల్లి పట్టణం సీతానగరం మహానాడు వద్ద రిటైనింగ్ వాల్ నిర్మాణానికి మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తాడేపల్లిలోని ప్రకాశం బ్యారేజ్ దిగువన 0.9 కిలోమీటర్ల నుంచి 2.610 కిలోమీటర్ల వరకు కృష్ణా నది కుడివైపున 294.20 కోట్లతో వరద రక్షణ గోడను నిర్మించనున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి లోకేష్ పెద్దపీట వేశారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టుకు కేవలం ఏడాది కాలంలోనే 294.20 కోట్ల పరిపాలనా అనుమతులు సాధించడమే కాకుండా టెండర్ల ప్రక్రియను కూడా పూర్తి చేశారు. భవిష్యత్తులో భారీ వరదలను దృష్టిలో పెట్టుకుని 15 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని సైతం తట్టుకునేలా పటిష్టమైన డిజైన్తో రిటైనింగ్ వాల్ను నిర్మించనున్నారు. కేవలం సాధారణ గోడ కాకుండా భూమి లోపల 26 నుంచి 38 మీటర్ల లోతు వరకు 1920 ఫైల్స్ వేసి ఫైల్ ర్యాప్డ్ సాంకేతికతతో భూకంపాలను, నీటి ఉధృతను తట్టుకునేలా నిర్మించనున్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తయితే సుందరయ్య నగర్, మహానాడు కాలనీ వంటి లోతట్టు ప్రాంతాల్లో నివసించే దాదాపు 50,000 మంది ప్రజలు వరద భయం నుంచి శాశ్వతంగా విముక్తి పొందుతారు. అమరావతి రాజధాని పరిధిలోని కీలక ప్రాంతాలకు జాతీయ రహదారి 65కు రక్షణగా రిటైనింగ్ వాల్ నిలవనుంది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి, గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, కలెక్టర్ ఏ తమీం అన్సారియా, తాడేపల్లి మండల టీడీపీ అధ్యక్షులు దాసరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. సీనానికి కెమెరా తప్పేం రా నవధాన్యాలు